అంతా బాగున్నప్పుడు ఒకరినొకరు వ్రాసుకుంటారు, పూసుకుంటారు. కానీ పొరలు వచ్చిన తరువాత నాటి సంఘటనలు ఏమీ గుర్తు లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయం చెప్పాలా? విషయం వాళ్ళు మర్చిపోయినా అభిమానులు ఓ అని తెగ గుర్తు చేస్తూ ఉంటారు. టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన యాక్టర్ అల్లు అర్జున్ కు ఈ విషయం తంటగా మారింది. మెగా ఇంట అల్లు వారింట ఉన్న లోలోపల యుద్ధం మరోమారు తెరపైకి వచ్చింది. 2024 ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాల్లోనూ హీట్ ఓ రేంజ్ కు చేరింది. రెండు వైపులా అభిమానులు చీలిపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా కుటుంబం నిలబడింది. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ బాగానే ప్రచారం నిర్వహించారు. ఇక అల్లు అర్జున్ తగ్గేదే లేదన్నట్లుగా వైసీపీకి చెందిన శిల్పా కిషోర్ రెడ్డి వైపు నిలబడ్డారు. నంద్యాలకు వెళ్లి ప్రచారం చేసి రాజుకున్న అగ్గికి మరింత వేడిని పుట్టించారు. అనూహ్యంగా అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కాస్త డిప్యూటీ సీఎం కావడంతో పైకి బాగానే ఉన్న అల్లు అరవింద్ కుటుంబం మాత్రం ఇరకాటంలో పడిపోయింది. దీంతో ట్రోల్స్, మీమ్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే పుష్ప 2 మూవీ రిలీజ్ అల్లు అర్జున్ నటన జీవితంలో ఓ మచ్చగా మారింది. సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం, అనుకోని సంఘటనలో ఓ మహిళ చనిపోవడం, అదే కుటుంబానికి చెందిన ఓ బాలుడు నేటికి మంచానికే పరిమితం కావడంతో పాటు అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, విడుదల అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంత జరిగినా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరూ కలిసింది లేదు. ఈ అంతర్గత యుద్ధం మరోమారు తెరపైకి రావడానికి కారణం రామ్ చరణ్ పుట్టినరోజు. బన్నీ శుభాకాంక్షలు చెప్పలేదనేది కొంతమంది అభిమానుల ఆక్రోశం. ఇక్కడే మరో లాజిక్ ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్డేకు పవన్ విషెస్ చెప్పలేదట. ఈ రెండు అంశాలతో అభిమానులు వారికి తగ్గట్టుగా వ్యతిరేక ప్రచారాలతో మెగా, అల్లు కుటుంబాలు మర్చిపోతున్న విషయాలకు అగ్గిని రాజేస్తున్నాయి. ఇక ఇటీవల సింగపూర్లో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదంపై కూడా బన్నీ స్పందించలేదట. మొత్తానికి మెగా ఇంట, అల్లు ఇంట ఉన్న సమస్యలు వారు మర్చిపోయినా అభిమానులు మాత్రం తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్న తీరుతో ముందు ముందు ఎలాంటి యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయో వేచి చూడాల్సిందే.